తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని, ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న ఏదైతే 195 సీట్లలో మరి తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ప్రకటించడం జరిగింది. అందులో ఆదిలాబాద్ లేదు అనేది అనేక మంది అపోహలు సృష్టించడం జరుగుతుంది. వాస్తవంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లు ఉంటే అందులో ఆదిలాబాదు చాలా బలమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఏ నియోజకవర్గంలో లేని ఏదైతే పోటీదారులు ఆదిలాబాద్ పార్లమెంట్లో 42 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికోసం పార్టీ కూడా సర్వేలు చేయడంలో కొంత ఆలస్యం జాప్యం జరిగింది. కాబట్టి మొదటి లిస్టులో నా పేరు రాకపోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రెండవ లిస్టులో నా పేరు ఉంటుందనేది కూడా నాకు నమ్మకం ఉన్నది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని నేను మొదట్లో 2019లో ఆనాడు కార్యకర్తలు ఎవరు కూడా జెండా పట్టడానికి, భారతీయ జనతా పార్టీ జెండా పట్టడానికి కూడా కార్యకర్తలు లేకుండే, అలాంటి సమయంలో కూడా ధైర్యం చేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా గెలవాలన్న ఒక ఆకాంక్ష, ఒక లక్ష్యం చేసుకొని మరి ఆనాడు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నేను ఒక్కనే గెలవడమే కాకుండా 42 మంది ఎంపీటీసీలను గెలిపించడం జరిగింది, 6 జడ్పీటీసీలను గెలిపించడం జరిగింది, అనేక మంది సర్పంచ్లను గెలిపించడం జరిగింది. అదే రకంగా మొన్నటి జరిగిన ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే అందులో సగము నా పార్లమెంట్లో 4 ఎమ్మెల్యే సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలం పెరిగింది. కాబట్టి ఇవాళ ఆనాడు టికెట్లు భారతీయ జనతా పార్టీ ఇస్తామంటే కూడా పారిపోయిన వాళ్ళు ఇవాళ అనేక మంది నాయకులు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని డెవలప్ చేయకుండా ఏదైతే పార్టీ డెవలప్ అవుతుందో ఇవాళ రేపు చాలా అలవాటుగా మారింది నాయకులకు. ఏదైతే పార్టీ ఎవరైతే డెవలప్ చేసి పార్టీని బలోపేతం చేస్తారో అందులో వచ్చి సీటు తీసుకుంటే గెలిచే దానికి ప్రయత్నం చేస్తారు తప్ప పార్టీని డెవలప్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయరు. అలాంటిది భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఇవాళ ఈ స్థాయికి తెచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నన్ను గుర్తించి రెండవ జాబితాలో నా లిస్ట్ ఉంటుందనే నా భారతీయ జనతా పార్టీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. టికెట్ రాని ఏడల తప్పనిసరిగా రాజకీయ నాయకుడు ఎవరు కూడా సైలెంట్గా ఉండరు కదా, తప్పనిసరిగా ఆలోచిస్తారు దాని గురించి. అంటే సెకండ్ లిస్ట్లో మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. నేనైతే పూర్తి నమ్మకం, విశ్వాసం వస్తుందనే విశ్వాసం చేస్తున్నా, వస్తుందనే నమ్ముతున్నా. రాజకీయంలో ఆయనతో కూడా చేయకపోతే అది రాజకీయమే కాదు, తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. మా పార్టీలో కూడా కొందరు ఉన్నారు. అలాంటిది ఏమి ఇంకా లేదు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉన్నది, ఇంకా థర్డ్ లిస్ట్ ఉన్నది, అన్ని ప్రకటించిన తర్వాత తప్పనిసరిగా మేము ఆలోచిస్తాం.